ఏం పిచ్చక్క ఈడ కూర్చున్నావు ఏంది ఇక్కడ వచ్చినావు సలసల్ల నీలకల్లు వచ్చినావు ఏం సంగతి పిచ్చక్క ఎక్కడ పోయినావు నేను ఇంటికి పోయినా ఇవాళ ఏం వీడియో చేద్దాం ఏం కథ అని ఇంటికి వస్తే లేవు ఇక్కడ ఉన్నావంటే వచ్చినా ఏంది చెప్పక్క ఇవాళ వీడియో ఏం చేద్దాం ఏం లేదే ఎండలు బాగా కొడుతున్నాయి అందుకనే ఈ నీలకల్లు వచ్చిన నేను సారవన చేసిపోదామని నువ్వు వస్తావని తయారైదామని వచ్చిన అంతలే నువ్వు వచ్చినావు ఇక ఈరోజు వీడియో ఏంటంటే మా రేషన్ కాడ ఆడోళ్ళు ఎట్లా కొట్టుకుంటారు రేషన్ బియ్యం ఇచ్చే కాడ ఎట్లా కొట్టుకుంటారు ఎట్లా తిట్టుకుంటారో ఈ రోజు అయితే మన సబ్స్క్రైబ్ కి చూపించబోతున్నాం సరేనా ఇక స్టార్ట్ చేద్దాం వీడియో హలో ఫ్రెండ్స్ ఫటాఫట్ ధన మీరైతే ఛానల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు కొంచెం హ్యాపీగా ఉండడానికి మీరు లైక్ చేసి ఇంకొంతమంది చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మీకైతే మరీ చెప్తున్నాము కోపం అనుకోకుండా లైక్ చేయండి లైక్ చేస్తే చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది వాళ్ళకు నచ్చితే వాళ్ళు లైక్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కోపం అనక లైక్ అయితే చేయండి మా మీద ప్రేమ చూపియండి మీ ప్రేమ చూపిస్తేనే సపోర్ట్ చేస్తేనే మేమైతే ముందుకు వెళ్తుంటాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏం కావాలనుకుంటున్నారో ఎలా కావాలనుకుంటున్నారో మాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి చెప్తున్నానని కోపం అనుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ హే దూరంగా నిలబడరాదే నీ బల్బు బండకేసుకోట మీ మీదకి వస్తున్నావు మీద వాడి సంపదామని అని నా పానమే బాధక నేనేదో ఇంట్లో పిల్లలు ఇనక నేను వస్తే మీద మీదకి వస్తున్నావు బర్రె పిల్లలు వేసుకొని మీద పడిపోతున్నావు నీ బల్బు బండకేసుకోట నీ ఇప్పుడు నేనే వంటినే నీకు గత్తర్ రాను నీకు రోగం పుట్టిపోను నీకు మాయ గత్తర్ రాను సౌతి నా మొగనాల నేనేమనంటి నానే ఇప్పుడు ఎంత బాగా నన్ను ఇరుగమరగా తిడుతున్నావేంది నీ ముఖం ముద్దులో పెట్టిపోను నిన్ను ఎతకపోను ఏందే ఎంత బాగా నన్ను తిడితివి నిన్న సౌతి నిన్నేమన్నానే నేను ఇప్పుడు నా మానాన నేను నిలబడితే నన్ను తిడతావేంది నీ గత్తరొచ్చి కొట్టుకపోను నిన్ను ఎతకపోను నీకు మాయ రోగం రాను నీకు పెద్ద ఆపరేషన్ ఏడు కాడికి గొడ్డును కోసాడు పోయ్యా నన్ను తిరిగివేందే నిన్నేమన్నా నేను నీకు రోగం పుట్ట అబ్బాబ్బాబ్బా నువ్వు ఎంతగానో నూపుతున్నావే ఇంకా నూకని ఇంకా ఊకుంటా ఉంటే ఇంకా నూక పడుతుంది ఆడేం దక్కపోతుందే నేను ఎత్తపోను నీకు గట్ట రాను నీకు రోగం పుట్ట అబ్బాబ్బాబ్బా ఏం నూక పడుతున్నావే నువ్వు లైన్లో నిలబడితే పిర్రలు అలా పడుతూనే లేవు సందులో నీ పిర్రలు కోసి కాకులకేయ్యా నీ పిర్రలు ఎత్తపోయి పందులకేయ్యా నువ్వు నీ పిర్రలునే ఇంతలా ఉండే మమ్మల్ని నూపితే ఏమో పడుతుంది ఎంతగానో నూపుతావు నీ నాశమైపోను నీ దినాలు చేయ నీ గట్ట రాను నేను ఎత్తకపోను నన్ను నూక పడుతున్నా పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసినా నీ ముఖం ముద్దుల వేట హబ్బరకొండ ఇంకా చూసినావా ఇది నా పిర్రల మీద పడ్డది నువ్వు బలిస్తే ఏమైందే నువ్వు తింటే ఏమైందే నా పిర్రల మీద పట్టిది నీ నోరు ఉప్పలమ్మ మొలస నీ నోట్ల అది మొలిచిపోను కానీ ఎంత బాగా అనబట్టివేమే పెద్ద చిన్న లేకుండా నీ నోరు పడిపోను నీకు గత్తర్ రాను నీకు రోగం రాను పెద్ద చిన్న లేకుండా అట్ట మాట్లాడితేవేమే నీ గత్తర్ వచ్చే కట్టుకపోను నేను ఎత్తుకొని పోను ఎంత బాగా అంటున్నావేమే నేను ఏమనతోలేని నీ పిల్లలు నువ్వు తినకుండా ఓడదనడే నీ పిల్లలు పంచుకుంటూ ఓడదనడే నిన్ను గత్తర చేతకపో నీ దినాలు చేయ నీ కడుపు కాల సౌతి నా మొగనాల ఎంత బాగా తిడుతున్నావేంది ఉత్తగానే పట్టుకొని అన్యాయంగా అమాయకంగా ఉన్నదని తిడుతుంది కదరి నీ నోరు పడిపోను గద నోరు వేసుకొని అదే నోరే నీ నోట్లనా ఏదన్నా పోసి రాను అవునే నీ దుగ్నం పెట్టిన నీ మొగడాయే మరి అట్ట నొక్కొస్తున్నావు నీ కడుపు కాల నీ నోరు ఎట్లనే ఉండేది నీ నోరు నాశంగాను నీ మొగడానే దుగ్నం పెట్టినాడు అట్ట ముందర నొక్కొస్తున్నావు అంటేనేమో మళ్ళా మీద మీదకి వస్తున్నావు నీ పొడిచేయ్యా నిన్ను కోసుకపోను కోస్తే ఊరి సరిపోతున్నావు ఎందుకే నా మీద పడుతున్నావు నేను బతానే నువ్వు అట్ట పడితే నీ దినాలు చేయ నీ కడుపు కాల నేను ఎత్తకపోను ఆసే ఏమొచ్చనే అట్ట తిట్టుకుంటారు పెద్ద చిన్న లేకుండా ఎవరో ఒకరు ముందల పట్టుకుంటే ఏమైతుందే ఏం మాటలే అట్ట మాట్లాడుకుంటారు మీకేమొచ్చనే అంత మంచిగా ఉండి గిట కొట్లాడుకుంటారు ఏం పుట్టిందే మీకు రోగం మీ నోళ్ళకి అద్దు లేకుండా అయిపోయింది మగబాడు కావాలి మంచోడయి ఏడు కాడికే జుట్టు పిర్రలు మొత్తం కోసు కదా ఇట్లా నోరు చేయపోదురు మీ నోర్లు ఏం నోర్లే గట చేస్తురు బియ్యం కాడికి వచ్చి నోర్లు చేస్తురు అది చూసినావా బక్కక్క నేనేం అనలేదక్క గిట్ట అనుకుంటా దీని మీద మన్ను కోసరాను దీన్ని ఏడు కాడికి కోసిపోగులేయా దీని బొంద పెట్టిరాను దీని దినాలు చేయ సంగతి నన్ను ఒక్కటే తిట్ట పట్టిందక్క ఇదేం పాపం అక్క లేచి వాళ్ళ ముఖం చూస్తున్నా వాళ్ళ ముఖం పాడగాను దీని ముఖం పాడగాను ఈ సిందల్క ముఖం దాన్ని దీనిని జోలికి పోలే పేరుకు పోలేదక్క ఎంత బాగా నన్ను ఎట్ట పట్టట విటబట్టినక్క దీని నోరు పడిపోను దీని నోరు గత్తర రాను దీని నోరు ఉపలమ్మ మంచి తీసుకపోను నేను నోరు ఆవలించకపోను
ఏం పుడితే అట్ట తిట్టబట్టే ఇంకా చూసి ఇంటనే ఉన్నావు కదా అక్క నువ్వు ఇంకా చూడక్క గింతగానం తిడితే నేను ఎంత ఊకుతున్నాక్క బక్కక్క నువ్వనే చెప్పు జరా ఈ సాగుతికి ఇది ఈ సాగుతి అబ్బా ఇక చూసినారల్లా ఇంక ఇంటున్నారల్లా నేను తిడుతున్నా అంటుంది గిదెట్ట తిట్ట పట్టింది ఇక చూసినారల్లా నా ముఖం బాగాలేదా నీ ముఖం బాగున్నాదే పేడ తట్టున్నట్టుంది నీ ముఖం నా ముఖానికి ఏమైంది ఇప్పుడు బయటకు వెళ్ళినా నలుగురు వస్తారు నా ఎంతంగా నీ ముఖం వల్ల ఎవడన్నా పోస్తాడే నీ ముఖం ముద్దుల పెట్టి రాను నీ ముఖం పేడ తట్ట ముఖం లెక్క పెట్టుకొని నన్ను అంటదేంటి నా ముఖం సిందెలక ముఖంలా నీ ముఖం ఏం ముఖమే నీ ముఖం అడిగి పంది లెక్కుందే నీ ముఖం ఎట్టకపోను నీ ముఖం గాలిపోను నీ ముఖం కూలిపోను నన్ను తిట్ట పడుతుంది ఇంటున్నారల్లా ఇంటుందా ఈ జోలి ఈ ముచ్చట నా ముఖం బాగాలేదంట దీని ముఖం ఏమన్నా బాగుందా చెప్పు పేడ తట్టున్నట్టే ఉంది ఇంతలా ఐదారావుల పేడ పడతట్టుంది దీని ముఖం వల్ల నన్ను సిందెలక ముఖం అంట అది నీ ఒడేరు ముఖం దానా ఎంత బాగా అంటదేనే నన్ను తిడతావు నీ నోట్ల పురుగులు వాడ నీ నోట్ల పురుగులు వాడి మొత్తం ఎందుకే అట్ట నన్ను తిడతావు ఎందుకే నా మీద వాడి నన్ను తిడతావు ఎందుకే నీ నోట్ల పురుగులు వాడ నిన్ను పట్టకపోను నిన్ను ఎత్తకపోను ఓసే సాంతి నా మగనాల నిన్ను ఆనుకున్న నేను మనిషి లైన్లో నిలబడతా ఆనుకోరానే నా సౌంతి నువ్వు వాడవే ఆనుకోకుండా వచ్చి ఎవ్వరు లేనప్పుడు వచ్చి తీసుకపోతావా బొమ్మ నువ్వు నీ మీద మన్ను పోయ్యా నిన్ను ఎత్తకపోను నీకు నువ్వు నిన్ను ఎట్టకొస్తారే గట్ట తిడుతున్నావు పెద్ద చిన్న లేకుండా నిన్ను ఎడబెట్టి వస్తారే నిన్ను పెట్టి వెనక కూడా మళ్ళీ రాకుండా చూస్తారే నిన్ను బొంద పెట్టి రాను నిన్ను బోర్లు ఇయ్యా నీ శిరసున దీపం పెట్ట గట్ట తిడితివేం పుట్టినే నీకు పెద్ద చిన్న లేకుండా పెద్దదాన్ని కూడా చూడకుండా తిడితివేందే నీకు రోగం పుట్టి పోను నీకు మాయ గత్తర రాను నీ నోరు వాడిపోను అంత బాగా తిట్టవాడివేదే నీకు ఎట్ట తిట్ట బుద్ధి అవుతుంది నీ నోరు వాడిపోను బర్రె నోరు వేసుకొని గట్ట బతుకున్నావేదే నీ నోరు దాదావాడ నా నోరు పడిపోవంట అవి నా నోరు ఎందుకు పడిపోతుంది నీకు రోగం పుట్ట నేనాగన్నా నువ్వు నన్ను నూకినవే నిన్ను నూకలేదే నన్ను నూకి నన్ను తిడతావేందుకే నిన్ను గట్ట రాను నిన్ను ఏ కండక ఆర్లు పందార్లు బలిసినట్టు బలిసినవేంది అట్లా బలిసి నా మీదకి వస్తావేంది నా మీదకి వస్తున్నావేంది నిన్ను పోసుకపోను పోస్తే ఒక ఊరికి సగాన్ని సరిపోయేటట్టున్నావే నువ్వు నన్ను తిడతావు ఎందుకే నేను నిన్ను తిట్టినానే నీ ముందల ఫస్ట్ నేను నిలబడ్డనే నా మీద పడకని చెప్పిందే ఈ నాలుగదనే నీకు రోగం పుట్టరాను నిన్నే పోస్తారే నిన్ను పోస్తే నువ్వు అతక కూడా అతకవే నేను నువ్వు పెద్ద బర్రె ఉన్నట్టు బలిసినవు పెద్ద బర్రె బలిసినట్టు బలిసి నా మీదకి వస్తావు ఎందుకే అయ్యో నాకు తెలియపాయనే ముందల నీ మిండెడు అని నాకు తెలిస్తే నేను ఇంకా అసటనే నిలబడదనే నీ మిండెడు అని నాకు తెలియలే అందుకే నువ్వు ముందల నువ్వు పడ్డావు మిండెను కాడ అందుకే నువ్వు నిలబడ్డావు నేను కానక నేను నిలబడ్డనే నీ గట్ట రాను నన్ను తిడతావే సిందెలక ముఖం దానా సిట్టి బర్రె ముఖం దానా గొర్రె గుచ్చుదానా నన్ను తిడతావే నీ గత్తరు వచ్చి కొట్టుకపోను నీకు కరోనా వచ్చినప్పుడు పోయినా అయిపోగా నీ కరోనా వచ్చిందని మేము అది ఇస్తాం కానీ నీ కరోనా వచ్చినప్పుడు అన్న పోవైతే కానీ నీ కరోనా వచ్చేది మళ్ళీ వచ్చి నువ్వు రావా ఇంత బాగా తిడుతున్నావేంది నన్ను నీకు బొంద పెట్టిరాను అవునే నా ముఖం బాగాలేకుంటే నీకెందుకే నీలక సోకులు వాడుకుంటే నాకేం అవసరమే ముసల్దానైనా ఉంటే పీక్తి నీలక నీకు కావాలి నేను నలుగురు మిండలు కావాలి నీకు నా ముఖం బాగాలేకుంటేనే నీ ముఖం బాగుందనే ఇంటికో మిండను ఉంచుకొని తిరుగుతున్నావే నువ్వు మొగడు బయటకు వెళ్ళిందంటే కథ ఇట్టో మిండడా నా ముఖం బాగాలేకుంటే నీకేమవుతుంది నాకెందుకే నాకు నా మొగడు ఒక్కడుంటే చాలే ఇది తప్పినదానా సిగ్గు తప్పిందానా మొగనాలు నా సామెతి అబ్బా అయ్యా నేను అవన్నీ ఎంచుకున్నానే చూపియాలి నువ్వు చూపించకుంటే బట్టలు ఇప్పించుకోక నేను నాకు మిండెడు ఏడుందో చూపియాలి లేకుంటే నేనైతే ఊకొని చెప్తున్నా నా మిండెడు ఏడుందో నువ్వు చూపించకుంటే బట్ట తీసి బర్రెని పెట్టేటే కొడతా ఏమనుకుంటున్నావు ఉత్తగా అన్నట్టు కాదు బజార్లా ఏమనుకుంటున్నావు నీకు మర్యాద రాని నీ బతుకు పాడుగాను బర్రె మొక్కదానా బర్రె పిల్లలదానా నాకు మిండెడు ఉందంటావే నీ ఎతకపోను నువ్వు ముసల్దానమైనా నీకు లేదా మిండెడు అవే అందరూ అంటారు నన్ను నాకు మిండెడు ఉందని నలుగురు వేషాలు పొద్దుగా లేచిందంటే ఏడు పని ఆడ పెట్టి సభలకు కోడ రూసుడేనే నాకు ఇంకా ఉన్న పనే ఉందే చెప్పు నాకున్న పనే ఉంది ఇంకా లేచిందంటే దూకోను కట్టుకోను పూలు పెట్టుకోను ఈ చెంప కా చెంపకు పౌడర్ రుద్దుకోను ఏమిండడు వస్తాడా ఏమిండడు పిలుస్తాడా ఎక్కడ పోవాలనా అక్కడ పోవాలనా అని చూసుకునేవేనా నాకు పని ఉందా పాడుందే మనందరు పని పోతే నేను ఇంటికాడ సోపులు వేసుకొని కూర్చుంటా అందరు తెలికేనే నీకొక్కదానికి కాదు ఇది తప్పిన సంగతి ఏమిండడు ఏం కథ మరి తీసుకురావాలి చూపించకుంటే జుట్టు ఊసినాక దాంతో ఒక్కొక్కదాన్ని ఎవతంటుందో మిండడు ఎవడుందో మరి ఇంకనైతే మీరైతే తీసుకురావాలి లేకుంటే నేను ఊకోను నేను చురికిచి పడతా ఒక్కొక్కదాన్ని ఏమనుకుంటున్నావు మంచి మర్యాదకు రాని మాటలు ఏమనుకుంటున్నావు నీ నోరు పాడుగాను ఊరేంపు నోరు వేసుకొని ఎందుకు ఎట్ట మాట్లాడతావు నీ నోరు అలగబడిపోను నీ నోరు నాశనం అయిపోను నిన్ను గాలయ్యా నిన్ను గట్టేయ్యా నిన్ను గట్టకపోను నాకు మిండడుందంట నీ మీద మన్ను పోసి నీ కడుపు కాల నిన్ను పోసి ఏడు కాడికి పోస్తేనే అయిపోగానే నిన్ను గొడ్డును పోసినట్టు పోస్తే అయిపోగానే ఓసాసి గుడవలంజల్లారావు చెప్పుతుంటే గింతనన్న ఊపుంటలేరు ఏం మాటలే అవి మాటలు పాడుగాను
వస్తలేదు కానొస్తలేదు. ఆ గొడవలని చల్లారా ఊకోరాదురే. నీ మిండెడు దానికి తెలిసే, దాని మిండెడు నీకు తెలిసే. ఆ బజార్లో బట్టి తీసుకునేటట్టు తిట్టుకోవడం అవసరమా అని ఇజ్జత్ తప్పిన లంజలారా ఊకోరే. ఇజ్జత్ పోయేటట్టుంది. వాళ్ళు చూసి ఇజ్జత్ మొత్తం పోతుంది. ఊకోరాదురే. ఇజ్జత్ తప్పినట్లారా ఎంతగానో మంది మొత్తుకుంటారే. నోర్లు నొస్తలేదేంది ఒక్క లంజకు కూడా. అక్క ఊకోరు ఊకోరు. ఏం మాటలమ్మా అవి? ఎవరైనా ఇంటే ఇజ్జత్ పోయే కాలం ఉంది. ఊకోరాదురి. ఏం మాటలు మాట్లాడుతారు? మీ ఇద్దరికి నోర్లే కూర్చలేవు పాడుగాను. పక్కన వాళ్ళు ఇంటే ఏమనుకుంటారు? ఊకోరి. మీ మొగలతో మీరే తన్నించుకునే కాలం వచ్చింది కదా. ఓ అమ్మ ఈ షాప్ అనుకుంటురా ఏమనుకుంటురు? షాప్ ముందర వాడి ఎంతసేపు ఆయా మీరు పంచాయతీ పెట్టుకోబట్టి పోరి ఇడికెళ్ళి పోరి. ఏమో పనికి మళ్ళీ మాటలన్నీ మాట్లాడుకుంటా ఏంది ఏమో పంచాయతీ చేస్తుర్రు. ఏం మాటలు మాట్లాడుతురు? పక్కన మనుషులు ఉందని కూడా భయం లేకుండా ఏం మాట్లాడుతురమ్మా మీరు? ఈ నుంచి నడుస్తారా? ఫస్ట్ నేను బియ్యం ఇయ్య ఏమియ్య. ఈ నుంచి ఎల్లురు మీకైతే మీ ఇద్దరికైతే ఫస్ట్ బియ్యం ఇయ్య. నేనేమనుకుంటురో మాటలు గింతనన్నా అదులేదు పదులేదు. నడురి ఇంచుకెళ్ళి నడురి. అది కాదు సారు, ఈ గొడవలని చదివి నేను దీన్ని గిట్ట అనుకున్నా అంతే. ఇక ఎట్ట పడితే అట్ట తిట్ట పడితే దీని నోరు పాడగాని దీని నోట్ల బొగ్గలమ్మ పోయ్యా దీని నోరు కావలించకపోను. దీని కడుపు కాల దీని తినాలి చెయ్య. నేనేమనలే సారు. గిట్ట అనుకుంటే దీని నోరు ఇప్పి అట్ట తిడుతుంది. ఇంకెంతగానో ఊరుకున్నాను నేను. అడుగురు చెర సారు గీలని అడుగురి. దీని మీద మన్ను అయ్యా నిన్ను వెచ్చి రాను. ఎందుకే నీ సొమ్మేమన్నా తినా? నీ సోకేమన్నా తినా? నీ సొమ్మేమన్నా ఉన్నా అదే నా కాడ అంతగానం తిడుతున్నావు? బస్సుదానా దిశదానా నూనెదానా నీ మొఖం తగలబెట్ట. నేనే నీ సొమ్ము తింటున్నానే, నువ్వు కాదు నా సొమ్ము తినేది. అందుకే నన్ను తిడుతున్నావే. నన్ను చూస్తే బగ్గురమంతా ఎందుకే? నీ కళ్ళల కాకుచ్చ వయ్యా. నన్ను చూస్తే ఓర్వడానికే నా తోని పిల్లలు నీకు లేరే. నీకిద్దరు బిడ్డలు ఉంటుందానే నా ఎమ్మటే నువ్వు పడతావే. నీ కళ్ళల కాకుచ్చ వయ్యా. నీ కళ్ళు కాకులు గొడవ. నిన్ను ఎత్తుకపోను. బల పిల్లలు నన్ను తిడతావేందుకే? నేనేమన్నానే నిన్ను? అన్యాయంగా నన్ను తిడతావు. నేనెందుకు ఊపుతానే? నాకు ఆడుకుంటావు, నన్ను నూపుతావు ముందరికి. ముందర వాడి వస్తే నీదానే బాధ్యత. నీ రోగం బుట్ట. ఊరుకుంటారా మీరు? ఏంది ఈ నుంచి వెళ్తారా? ఫస్ట్ నేను బియ్యం ఇయ్య ఏమియ్య షాపు కట్టేసి పోతా నేను. ఫస్ట్ మీరు ఈ నుంచి ఎల్లురి పోయి మీ బజార్లో పెట్టుకోరు పంచాయతీ. నా కాడ కాదు. ఎల్లురి షాప్ కానించి వెళ్తారా ఏమంటారు మీరు? లేకుంటే నేనైతే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా. షాప్ కానించి ఎల్లురు ఫస్ట్. ఏం గలీజు మనుషులమ్మ గలీజు. ఏం మాట్లాడుతురు? ఏమన్నా బోధినేటట్టు మాట్లాడుతురా మీరు? మీ మాటలు ఇంటుంటే ఏం లేదు. ఇంకా నేర్చుకుంటారు పక్కన వాళ్ళు. నడువురి ఇడికెళ్ళి. రారాదే నువ్వైతే రా బజార్కు రా. ఇంటికాడికి రా. నీ సంగతి చెప్తా నేను. బర్రె నూరుతాను. నేనైతే ఊకోను ఇవాళ. ఎంత కాడికైనా పురస్తేనే. నేనైతే ఊకోను. నువ్వు నన్ను ఎందుకు తిట్టినావో నాకు మిండేళ్ళు ఎంతమంది ఉన్నారో నువ్వు చెప్పాలి. నేనైతే ఊకోను ఇప్పుడు. పావే గొడవదాను. నాకు భయం అవుతుంది. అదే పావే నువ్వు చెప్తాపా. నీ ఇజ్జత్ తప్పిన ముఖంలో నా చెప్పు పెట్ట. ఇజ్జత్ తప్పిందానా? నువ్వు తిరుగుబోదు కానీ నీకే అంతుంటే నాకెంత ఉండాలి? పోదాం పా. చూసుకున్నావు ఎంత కాడికంటే అంత కాడికి. ఓ సాచి గుడివట్లారా ఊకోరే. మగ పిల్లగాని ముందర కూడా మీ నోర్లు ఊకుంటలేవేమే. మీ నోర్లు ఏమన్నా పెట్ట ఎంతగానో మొత్తుకొని మీరేం బర్రెలు బలిసింటే బలిసిర్రు. నేనేం బక్కపూకు కానీ నాకు చేతనైతే లేదు ఎండకు నిలబడి. మీరు పోతే మేమన్నా బియ్యం తీసుకొని పోతాం కానీ గట్ట గిట్ట పడితే ఏం పుట్టిందే మీకు? మీ నోర్లు తగలబెట్ట.